నమస్కారం పీటీవీ వార్తలకు స్వాగతం। ఈ రోజు ముఖ్య వార్తలు చూద్దాం। అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని సాగునీటి కాలువల ఆధునీకరణ పూడికతీత పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు అన్నారు। బుధవారం అమలాపురంలో రూరల్ మండలం సమనసలాకుల వద్ద ఇరిగేషన్ కాలువలలో పూడికతీత పనులను ఎమ్మెల్యే ఆనందరావు అధికారికంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని డ్రైన్లు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం ద్వారా శివారు భూములకు కూడా సాగునీరు సజావుగా అందుతుందన్నారు। ఈ పనుల కోసం ప్రభుత్వం నుండి 3,90,00,000 రూపాయల విధులను మంజూరు చేయించడం జరిగిందని ఆయన వెల్లడించారు। రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఈ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు। కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రతి ఎకరాకు నీరు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు। ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈకే వెంకటేశ్వరరావు, డిఈకే జనార్దన్, ఏఈఎస్ శివరామకృష్ణ, అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ బండారు వెంకన్నబాబు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దంగేటి చిట్టిబాబు, అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దాట్ల గోపిరాజు, అమలాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రాజులపూడి భీముడు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆకుల రమ, పోలిశెట్టి ఉమ, చవటిపల్లి అప్పారావు, రైతు నాయకులు మట్టాల్ మహాలక్ష్మి, ప్రభాకర్ రావు, సత్తి శ్రీనివాస్, సుంకర రామారావు, కూటమి నేతలు పాల్గొన్నారు। పర్ర అనేది మధ్యలో అటు సముద్రానికి డ్రైనేజీకి మధ్యలో ఈ పర్ర స్వాంప్ ఉంటుంది। స్వాంప్ అంతా కూడా చాలా హైట్లో ఉంది, 6 అడుగులు హైట్లో ఉంది। 6 అడుగులు అది తెచ్చేస్తేనే చుక్క వాటర్ ట్రైన్లో ఉంది, సముద్రం పాటుగా ఎంత వెళ్ళిపోతుంది। ఇంకా ఫ్యూచర్లో అన్ని డ్రైనేజీలకి నేను ఫ్యూచర్లో ప్లానింగ్ కూడా చేస్తున్నాము। అది అమలు అవ్వాలంటే చాలా కాలం కష్టపడాలా। అదేంటంటే అన్ని డ్రైనేజీలకి పాటు గేట్లు పెట్టాలి అని ఇలా పర్రనే 6 అడుగులు తవ్వేసి సముద్రానికి అది డైరెక్ట్ చేసి ఆ తర్వాత పాటు గేట్లు కనుక అన్ని డ్రైన్లకి ఒక దూరం కనుక పెడితే పోటీకి వెనక వాటర్ రాదు, పాటుకి రాగేస్తూ ఉంటుంది। ఈ సిస్టాన్ని మొత్తం తీసుకురావాలంటే అది నేను పోరాడుతాను, కానీ మీ నుంచి అలా రిప్రజెంటేషన్ ఉండదు, అది అవగాహన ఉండదు, అక్కడ దాకా వెళ్ళరు, అవి చూడరు। వెళ్ళిన తర్వాత ఎందుకులే ఎవడో మనకు అన్ని ఎదురవుతాడు, అదే మన బదులు ఎదురవుతాడు, ఆడుకోవడం మనకు ఎందుకులే, ఇది పోవాలా। ఈ చైతన్యం పోకపోతే కనుక సగది కనీస హక్కుల కోసం కూడా పోరాడుతుండగా అంతా మనమే అనుకుంటే ఫీలింగ్తో ఉంటే అంతా మురిగిపోతుంది। టూరిజం ప్రాంతంగా మాట్లాడు ఇప్పుడు కూడా ఇక్కడ చూశారు, ఇప్పుడు ఇవన్నీ డిజిమెంట్లు చేయాలి, ఇవన్నీ డిజిమెంట్లు అక్కడ పెట్టచ్చు। డిజిమెంట్లు పెట్టి మీరు ఇక్కడ ఒక ఆఫీస్ కమ్ గెస్ట్ హౌస్ కట్టండి, లేదా ఆఫీస్ వేరే కట్టండి, ఒక ఆఫీస్ వేరే డీసీ ఆఫీస్ అంటారా, లేకపోతే ఏఈ ఆఫీస్ ఏఈ ఉంటుందా? ఏఈ ఉంటే మొత్తం ఆఫీస్ ఇక్కడ ఒక ఏఈ ఆఫీసు, డీసీ ఆఫీసు, ఒక రూమ్ ఏఈది, ఒక రూమ్ డీసీ, ఇక్కడ వేరే గెస్ట్ హౌస్ ఒకటి, చిన్న గెస్ట్ హౌస్, ఒక 2 సూట్లు కింద 2 సూట్లు పైన 4 సూట్లతో గెస్ట్ హౌస్, ఒక ఏఈ రూము, ఒక డీసీ రూమ్తో 2 బిల్లు ఎస్టిమేషన్ అయింది। పుస్తకాలు ఏమైనా అవకాశం ఉంటే నేను యాక్సెస్ అని చెప్తాను, చేసి అది కూడా చేపించి అలాగే ఇంకోటి కూడా చేయండి। ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ స్థలాలు ఉన్నాయి, ఇలాంటి లాకులు కానీ ఇవన్నీ కానీ, ఈ స్థలాలన్నీ ఐడెంటిఫై చేయండి, అన్నీ పాట పెట్టేసి ఈ స్థలాలని పాట పరిధి ఏ డీసీ పరిధిలోకి వస్తే ఆ డీసీకి ఇచ్చేది పాట అమౌంట్ వాళ్ళు అకౌంట్ వేసుకుంటారు, వాళ్ళు చిన్న చిన్న అవసరాలు మీట్ అవుతారు, ఏదైనా చిన్న